లీడర్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏజీపీ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. వారాహి విజయబేరి బహిరంగ సభ. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. నాగర్ కర్నూలు లోక్సభ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కావాలి, కానీ అభ్యర్థుల వద్ద ఖర్గేకు కాంగ్రెస్ నేత లేఖ. ఏజీపీ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై పొజిషన్, దట్ ఈస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను. ఖచ్చితంగా ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్. ఐ గాట్ టు సే దట్ వాట్ షీ హడ్ అటర్డ్ యెస్టర్డే వాస్ టోటల్ ఫాల్స్హుడ్ వితౌట్ ఎనీ బేసిస్ ఫార్ హర్ పొలిటికల్ ఎండ్స్. ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు, కానీ నేను ఈరోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ధి కాదు, వ్యక్తిగత హోదాలోనే. ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్టు రాకముందు, వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎన్ ఇండిపెండెంట్ అడ్వకేట్, ప్రైవేట్ అడ్వకేట్, ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ. నా మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నేను వ్యక్తిగా, ఇప్పుడు నిన్న వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం నా మీద ఉంది. కాబట్టి టుడే ఐఎమ్ లెటింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్ధాలకి నేను జవాబు చెప్తున్నాను. ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్. బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు, నేను ప్రైవేట్ అడ్వకేట్గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునేదానికైతేమి, నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని. కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్ధాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం సారీ. వారాహి విజయబేరి బహిరంగ సభ. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. మనల్ని దోపిడీ చేసి వాళ్ళందరినీ వెక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది, కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే.
175 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే. ఈసారి స్థిరత్వం కావాలి, సుస్థిరత కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి, సాగునీరు రావాలి, తాగునీరు కావాలి, కాలుష్యం పోవాలి, రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి. ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని, జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతు ఉన్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈరోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచేవాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. నాగర్ కర్నూలు లోక్సభ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. కందనులు గడ్డ కాషాయమైంది. ఎప్పుడన్నా ఊహించారా ఇట్లా అవుతుందని? భవిష్యత్తులో ఖచ్చితంగా అంబేద్కర్ గారి సాక్షిగా మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడిగి పెట్టాలని మీ అందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కుల మతాలకు అతీతంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్న నరేంద్ర మోడీ గారు, ఆయనకెవరు పోటీ లేరని చెప్పే ఎన్నికలు ఈ లోక్సభ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం మా నాన్నగారి మంచితనం వల్ల మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, నా తల్లిదండ్రుల దీవెనలతో పార్టీ ఈ రోజు నాకు గొప్ప సువర్ణ అవకాశం కలిగించింది. ఆ అవకాశం ఏంటంటే మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎండనకుండా మీ ఇంట్లో నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు నాకు మీ అందరినీ ఇంత ఎండలో చూస్తే నాకు గెలిచిన సంతోషం కలుగుతుంది. దానికి అంతటికీ మీరే కారణం. రేపు పొద్దున నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యేది మీ అందరి వలనే. ఈ రోజు ఎలక్షన్స్ ఇంకా 17 రోజులే మిగిలింది. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తాడు, ప్రజల్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకని. నేను గత 15 ఏళ్లుగా ప్రజల్లోనే ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా కల్వకుర్తి జెడ్పీటీసీగా ప్రజలకు సేవ అందిస్తూనే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం పొందితే మరొక 20 ఏళ్ల పాటు మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా పార్లమెంట్ లో అడుగుపెట్టి మీ అందరి రుణం పేరు పేరున. డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఎన్నికల బరిలో నిలిపేందుకు ముస్లిం అభ్యర్థి ఒక్కరు కూడా దొరకలేదా అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ ఆరిఫ్ నజీం ఖాన్ నిలదీశారు. మహావికాస్ అఘాడీ తరపున మహారాష్ట్రలో ఒక్క ముస్లిం నేతకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆరిఫ్ మండిపడ్డారు. ఇదే విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ముస్లింల ఓట్లు కావాలి కానీ ముస్లింల అభ్యర్థులు మాత్రం వద్దా అంటూ నిలదీశారు. హైకమాండ్ తీరుకు నిరసనగా పార్టీ ప్రచార బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. ఈ ఎన్నికల్లోని పార్టీకి ప్రచారం చేయబోనని ఆరిఫ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి మహమ్మద్ ఆరిఫ్ ఈ ఎన్నికల్లో ముంబై నార్త్
నార్త్ సెంట్రల్ టికెట్ ఆశించినట్లు సమాచారం. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో ఆరిఫ్ను పార్టీ పరిగణలోకి తీసుకోకుండా ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ను వర్ష గైక్వాడ్కు కేటాయించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆరిఫ్ ఈ ఎన్నికల్లోని పార్టీ తరఫున ప్రచారం చేపట్టలేనని తేల్చి చెప్పారు. పార్టీలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత కల్పించాలనేది సిద్ధాంతానికి కాంగ్రెస్ దూరం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ లో మైనారిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు బదులివ్వలేకపోతున్నట్లుగా ఆరిఫ్ చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నియోజకవర్గంలో గల పలు జిమ్లను శనివారం సందర్శించారు. అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డు హైవే దిగువ గల మారుతి జిమ్, మోహన్ జిమ్, జగ్గారావు బ్రిడ్జ్ వద్ద గల ఇండియన్ జిమ్, సీతమ్మధారలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆర్చ్ వద్ద గల ఏబిఎస్ జిమ్లను సందర్శించారు. ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత 5 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళకి వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలోని ఆనంద్ సింగ్, రేవతిరావు, ఎం సునీల్, అంబటి శైలేష్, రాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది వస్తుంటారు. తిరగని పని వస్తారు. అందరూ మోటివేట్ చేయాలి. ఓకే రాజు గారు. స్ట్రాంగ్ ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లోని పసలేదు బుసలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అన్నారు. నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్లే కొట్లాడుకోవటానికి సరిపోతుందన్నారు. ఇక రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను, దానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం నాదన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ చెబితే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు. బీజేపీ అంటే దమ్మే లేదన్నారు. రాముడు అక్షంతలని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అలాగే మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, తన మహబూబ్ నగర్ జిల్లాకు 3,500 కోట్లు మంజూరు చేసుకున్నారన్నారు. తనను గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇద్దరం ఎదురుపడ్డాం డ్యామేజింగ్ బోర్డు వల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, దొరికేస్తావా, గుర్తేస్తా. అరే స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటారు. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు సంజయ్ యాదవ్ నేను ఎంపీ నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన.
వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని మనకు కృషి చేసే మరి వదిలేసాను తెలిసిందా గీల పని కూడా కనిపిస్తుంది. మనిషిని కూడా ఒక భగవాన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసే సునీత కపూర్ మనకి ఏం తెలుసు అల్కాలితోటి ఎందుకు వస్తుంది ఆమె ఎవరి కానీ ఆమె దగ్గర ఉండాలి. ఆమెకు పెద్దసారి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో మహేందర్ రెడ్డి గారిని మంత్రి చేసాడు, మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసాడు, ఎమ్మెల్సీ చేసాడు. మరి వాళ్ళ తమ్ముడు నరేంద్ర తయారు చేసుకుంటాను మనం అర్థం చెప్తాము. మిత్రులారా, మనం ఓటుతోటి మన సంగతి ఏంది, మన పవర్ ఏందని తెలిపాలి. ఇంతకుముందే మోసపోయిన మనం, ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడగొడితే తీసుకొచ్చి మన దగ్గర గెలిపించుకొని నెత్తులో పెట్టుకున్నాం. మరి ఈసారి ఏ రంగంలో చూసినా రోడ్లలో కానీ, డ్రైనేజీలలో కానీ, నర్సరీలో కానీ, వాటర్లో కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, మరి పథకాలు కూడా కానీ, పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు చేసి చూపించిండు. అభివృద్ధి అంటే ఏందో ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు. అసలు నేత కొద్దిగా ఏదో మొన్న ప్రజలు రూరల్లో కొద్దిగా 1.7% తక్కువ వచ్చింది కాబట్టి దానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆవుతలేరు. 10 ఏళ్ల తర్వాత కరువు పోయి వాళ్ళకు వచ్చినట్టు వచ్చేసిండ్రు. వాళ్ళు భూమి మీద ఉండలేరు, నిలుస్తలేరు, కూర్చోలేకపోతున్నారు. ఏం చేయాలో వాళ్ళకి అయోమయంలో పడిపోయారు, అర్థమే తెలియదు. ప్రజలకు కూడా మొత్తం అర్థమైపోయి 4 నెలల ఫస్ట్ నెల బాగానే చూసారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో 6 గ్యారెంటీలు బాగా చెప్తున్నారు, తొందరగా ఇస్తారనుకున్నారు. మహిళా సోదరులందరినీ కూడా బస్సులో ముసులు పెడితే ఖుషి అయిపోయారు మహిళలు కూడా. ఆ తర్వాత ఒక్కొక్కటి తెస్తా ఉన్నారు, వాళ్ళ పసలేదు పిసలేదు. వాళ్ళ పథకాలలో అసలే లేదు, పైసలు లేని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తారు, పైసలు ఇచ్చే పథకాలు ఏమీ ఇంప్లిమెంట్ చేస్తలేరు, అసలు పథకాలు పెట్టలేరు, రైతు బంద్ చేస్తలేరు, దళిత బంద్ అయితే బంద్ చేసారు, ఉన్న బంధువులని బంద్ చేసారు, కేసీఆర్ కిట్ కానీ కేటీఆర్ వీళ్ళ కిట్స్ అన్ని కూడా బంద్ చేసారు, రైతు బంధు బీమా కూడా బంద్ చేసారు. ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తానే 2500 అది ఇస్తే సప్పుడే లేదు. దానికి 2000 పై 4000 ఇస్తాను, అది కూడా పూసేలేదు. అట్లా 10,000 15,000 ఇస్తాను, అది వేసేది లేదు. ఇవన్నీ పోయినాయి. ప్రజలకు 4 నెలల మొత్తం అర్థమైంది. చెప్పకుండా నాయకులు చూడాలి. మరి అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడ అధైర్యపడకుండా ఎప్పటికప్పుడు ఏదున్నా కూడా నాయకులకు మీరు తెలిపినట్టయితే ఆ యొక్క ప్రాబ్లం ఏదున్నా కూడా నాయకులు దాన్ని పరిష్కరిస్తూ ఉంటారు. అది కానప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎవరిని కూడా నొప్పియరు. నిన్ననే చూసినాం ఉదాహరణకు. అందుకే ఏదున్నా కూడా చెప్పుకొని మన కార్యక్రమాన్ని మనము నిర్వహించడం చేయాలని చెప్పి కూడా మనం చేసి ఈ అవకాశం ఇచ్చిన గల్లీకి పైప్ లైన్ పాత పెద్ద పైప్ లైన్ వేసి కూడా నీళ్ళు ఇచ్చాడు. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చే నీళ్ళని కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సరైన అందించలేకపోతుంది, ఫెయిల్యూర్ అయ్యింది. దాన్ని కూడా మనం ధర్నా చేసి ఆ ఓటు బ్యాంక్ కూడా మనం చెప్పుకొని మార్చుకునే విధంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మన సాయినాథ్ గౌడ్ గారు 2 నిమిషాలు స్మార్ట్ గా మాట్లాడాలి. సభకు నమస్కారం. మాజీ మంత్రివర్యులు మల్రెడ్డి గారికి, రాగిల్ లక్ష్మారెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. 2 విషయాలు చెప్తా. మనం రాగిల్ లక్ష్మారెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలుచుకోవాలో, ఎందుకు గెలిపియాలో. మనం ఇదివరకు చూసినాం, కరెంటు ఎప్పుడు ఉంటుండే, ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పోతుంది. అదొకటి పాయింట్. మనం అందరం ఒకటే ఫీల్డ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఉన్నాము. మనకు తెలుసు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఏమైతుందో. ప్రభుత్వం ఆయన మరి ముఖ్యంగా భద్రన్న కూడా ప్రతి విషయంలో మనం కోఆపరేట్ చేస్తుంటారు. అలాగే మన వేదికపై చాలా మంది ఉన్నాం. చైర్మన్ ప్రగతి గారికి, అలాగే సభాధ్యక్షుడు శ్రీధర్ గారికి, తిరుపతి రెడ్డి గారికి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఆశీర్వదించున్నాను.
మరి కేసీఆర్ గారు చెప్పుకోవాలంటే మనకు అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, అన్ని వర్గాల వారికి మరి ఎంతో డెవలప్మెంట్ చేసి మన తెలంగాణని దేశంలోనే డెవలప్ అయ్యే రాష్ట్రాలలో మన రాష్ట్రాన్ని ముందంజలో పెట్టి మెదక్ జిల్లా చిలిపిచేటు మండలంలోని గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. అన్ని గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు రఘునందన్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా సీనియర్ నాయకులు మురళీ యాదవ్, మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రఘునందన్ రావు సభను, రోడ్ షోను విజయవంతం చేశారు. బల్బులు నల్ల పెట్టుకోలేవే కాంటా అయితలేవా అంటే ఒకటి ఫోటో తీస్తున్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజీపీ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. వారాహి విజయబేరి బహిరంగ సభ. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. నాగర్ కర్నూలు లోక్సభ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కావాలి, కానీ అభ్యర్థుల వద్ద ఖర్గేకు కాంగ్రెస్ నేత లేఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.